దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయములో యూదారాజైన యెహోయాకీమును మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యెహోయాకీముతో కలిసి యూదా ప్రజలు ఇశ్రాయేలు చేసినటువంటి దుర్మార్గపు క్రియలు, ఆ క్రియలు, దేవునికి విరోధమైనటువంటి క్రియలు ఇర్మియా ప్రవక్తకు దేవుడు తెలియపరచగా, వారి మీదకి దేవుడు పంపే తీర్పులు, శిక్షలను దేవుడు ఇర్మియా ప్రవక్తకు తెలియపరచగా, ఇర్మియా ప్రవక్త ఆ ఒక విషయాలను ఒక గ్రంథముగా వ్రాయుట కొరకై మరి బారూకును వాడుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే బారూకు ఆ విషయాలను ఒక గ్రంథముగా వ్రాయిగా ఆ వ్రాసినటువంటి ఆ గ్రంథమును పట్టుకొని బారూకు ఒక సందర్భంలో యూదారాజు అయిన యెహోయాకీము దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి యెహూది ఆ గ్రంథమును యూదారాజు అయిన యెహోయాకీము సమక్షంలో చదివి వినిపించగా, ఆ ఒక చదువుతున్న సమయంలో ఆ ఒక 3-4 పేజీలు ఆ మాటలు పూర్తిగా వినకుండానే వాటిని మరి చాకుతో ముక్కలు ముక్కలుగా కోసి ఆ గ్రంథమును అగ్ని కుంపట్టులో పడవేసి కాల్చివేటును యూదారాజైన మరి యెహోయాకీము చేయుటను మనం చూస్తూ ఉంటాం. యూదారాజైన యెహోయాకీము ఎందుకు ఆ ఒక పేజీలను చాకుతో ముక్కలు ముక్కలుగా కోసి అగ్ని కుంపటలు వేసి ఆ గ్రంథమును కాల్చివేసి ఉన్నాడు? ప్రియా దేవుని బిడ్డలారా, మనం తెలుసుకుందాం. దేవుడు మరి యూదారాజైనటువంటి యెహోయాకీము చేసినటువంటి మరి దేవునికి విరోధమైనటువంటి ఆ ఒక పాపాలు అవి ఏంటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని. అయితే మరి ఈ యొక్క ఆజ్ఞను యెహోయాకీము తెలుసుకున్నప్పటికీ కూడా దేవుని యొక్క స్థానములో వేరు విశ్వాసాలకు ప్రాముఖ్యతనిచ్చి దేవునికి చెందవలసినటువంటి మహిమను వాటికి చెల్లిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మరి కొన్ని విషయాలు ఆ గ్రంథములో వ్రాయించుటను మనం చూస్తూ ఉంటాం. చేసినటువంటి ఆ పాపాల విషయమై పశ్చాత్తాపపడితే ఇగో నేను కృప చూపే దేవుడిగా ఉంటాను, ఒకవేళ పశ్చాత్తాపడకపోతే ఇగో బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు వచ్చి వారిని బందీలుగా తీసుకొని వెళ్ళిపోతాడు అనేటటువంటి విషయాలు మరి ఆ ఒక యూదారాజు అయినటువంటి యెహోయాకీమునకు చాలా కోపాన్ని, ఉద్రేకాన్ని కలుగు చేశాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలకు లోబడి పశ్చాత్తాపడవలసిన వాడు మరి కోపాన్ని, ఉద్రేకాన్ని చూపి దేవుని యొక్క ఆ మాటల గ్రంథాన్ని ముక్కలుగా కోసి అగ్ని కుంపటలు వేసి కాల్చివేటును బట్టి దేవుని యొక్క కోపం యూదారాజైన యెహోయాకీము మీదకే కాకుండా యూదా ప్రజలు ఇశ్రాయేలు వారి మీదకి వచ్చుటను మనం చూస్తూ ఉంటాం. తదుపరి వారు చెరసముందులుగా తీసుకొని వెళ్ళిపోవడమే కాకుండా ఒక భయంకరమైన మరణాన్ని యెహోయాకీము పొందడమే కాకుండా యెహోయాకీము తర్వాత ఆ ఒక పరిపాలనను కొనసాగించేటటువంటి మరి వారసులు ఎవరు కూడా లేకుండా దేవుడు చేయుటను మనం చూస్తూ ఉంటాం. పశ్చాత్తాప పడవలసిన విషయాల విషయమై పశ్చాత్తాపడితే దేవుని కృపను అనుభవిస్తాం. ఒకవేళ పశ్చాత్తాపడకపోతే దేవుని యొక్క కోపాన్ని చవిచూడక తప్పదు. ఆమేన్.